హాయ్ 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 హలో ఎవరివన్. సో ఈరోజు మనం వచ్చిన వీడియో ఏంటంటే, మీకు అందరికీ తెలుసు మన మెగాస్టార్ చిరంజీవికి ఈరోజు పద్మ విభూషణ్ వచ్చేసింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. పునాదిరాళ్ళ నుంచి విశ్వంబర వరకు, రక్తదానం నుంచి నేత్రదానం వరకు, చిన్న చిన్న ఫిల్మ్ నగర్ కార్మికుల సమస్యల నుంచి పెద్ద పెద్ద స్టేట్ సమస్యల వరకు, మామూలు ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు, ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకు నుంచి ఇండియాకే మెగాస్టార్ రేంజ్ వరకు. సో ఒకానొక దశలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి ఏకైక సినీ హీరోగా ఆయన చాలా, ఒకటి కాదు రెండు కాదు, ఆయన సాధించిన ఘనతలు ఎన్నో ఎన్నో ఎన్నో. సో నీలాంటి నాలాంటి ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తికి ఆయన సాధించిన ప్రగతి అనేది ఒక నిలువెత్తు లైక్ ఇన్స్పిరేషన్. సో ఎలా చెప్పాలంటే, ఒక మామూలు వ్యక్తి ఏం సాధించగలడు అనేదానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే, కేవలం ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా లైక్ తన స్వశక్తితో స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఏకైక సినీ హీరో, మన కళ్ళ ముందు నడిచేటటువంటి నిలువెత్తు సజీవ రూపం శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ అక్క చిరంజీవి. సో చిరంజీవి గారికి ఈ రోజున ఆయన సాధించిన అటువంటి లైక్ ఎన్నో ఉన్నాయి. 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, లైక్ 10 లక్షల బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ కానీ, తర్వాత 39 ఆక్సిజన్ బ్యాంక్స్ ఆయన క్రియేట్ చేశాడు. సో తర్వాత ఎంతోమందికి కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి లైక్ సంపద ఆయన లైక్ దానం చేయటం కానీ, ప్రజలకు పంచడం కానీ చేశాడు. సో ఆయన ఒక నిలువెత్తు సజీవ సాక్ష్యం. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పేసి దానికి నిలువు నిదర్శనం ఆయన. ఈ సినీ పరిశ్రమ కావచ్చు, ఏదైనా పరిశ్రమ కావచ్చు, ప్రతి ఒక్కరికి, ఒక మామూలు వ్యక్తికి నేను సాధించగలనా లేదా అని మాట్లాడుకోవాలంటే గిన ఆయన యొక్క హిస్టరీని తీసుకున్నా, ఆయన యొక్క చరిత్రను తీసుకున్నా, సో ఇది ఒక ఇన్స్పిరేషన్. సో ఆయన నభూత నా భవిష్యత్, ఎంతో మందికి, మామూలు యువకులకు ఆయన ఇన్స్పిరేషన్. సో జై చిరంజీవ. ఆయన సాధించినటువంటి ఈ యొక్క పద్మ విభూషణ్ అనేది చాలా సాధారణమైనది కాదు. ఇండియాలోనే ద టాప్ 1 భారతరత్న కింద జస్ట్ 1 లెవెల్ డౌన్, అంటే ఇండియాలో అతిపెద్ద 2వ బిరుదు, పదవి కాదు బిరుదు ఏదైనా ఉందంటే అది పద్మ విభూషణ్. సో అది మన స్టేట్ నుంచి చిరంజీవి గారు సాధించడం అనేది మనకందరికీ చాలా హృదయపూర్వక లైక్ శుభాకాంక్షలు. మొదటగా ఆయన తెలియజేసుకుందాము. రెండోది, ఆయన సాధించడం మనకందరికి గర్వకారణం. లైక్ ఇంకోటి ఏంటంటే, సో దీంతో పాటుగా మన ఆంధ్రకు వెంకయ్య నాయుడు గారికి వచ్చింది. తర్వాత లైక్ పద్మభూషణ్ అనేది మన లైక్ చనిపోయినటువంటి కెప్టెన్ విజయకాంత్ గారికి కూడా వచ్చింది. సో వాళ్ళకు కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మరోసారి ఈ యొక్క నిలువెత్తు నిదర్శనం, స్వశక్తికి నిలువెత్తు నిదర్శనం, స్వయం కృషికి నిలువెత్తు నిదర్శనం అయినటువంటి చిరంజీవి గారిని మనం స్మరించుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు. అన్నయ్య, మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు. సో మేము మిమ్మల్ని మీ యొక్క యాక్షన్ చూస్తూ బతికాము, మీ డ్యాన్సులు చూస్తూ బతికాము, పెరిగాము. తర్వాత సో ఎందరికో లైక్ ఓనమాలు నేర్పించిన, లైక్ సినిమాల్లో ఓనమాలు నేర్పించారు మీరు ఎంతోమందికి. సో మిమ్మల్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఫ్యామిలీసే పైకి వచ్చేసినాయి. ఎంతోమంది మిమ్మల్ని మీరు చేసుకుని పెద్ద పెద్ద హీరోలుగా మారిపోయారు. సో మీరు చేసే సపోర్ట్ కానీ, అతి చిన్న సినిమాలకు మీరు ఈ రీసెంట్గా మీరు చేసినట్టు హనుమాన్ సినిమాకి సపోర్ట్ కానీ, ఇదంతా కూడా ఒక అద్భుతం. సో ఏ క్షణంలో అయినా మీరు ముందుంటారు ఇటువంటి చేయడానికని ఆల్వేస్ మీరు నిరూపించుకుంటూనే ఉన్నారు. మీరు ఎక్కడ ఫెయిల్యూర్ కాదు. రాజకీయాలైనా మీరు సాధించారు, కేంద్ర మంత్రి అవ్వగలిగారు, ఒక పార్టీ పెట్టి కేంద్ర మంత్రి అవ్వగలిగారు. తర్వాత సో మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఆ ఫీల్డ్లో మీరు విజయమే సాధించారు. సో మరొకసారి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే మీరు మరిన్ని విజయాలకు చేరుకోవాలని, అంటే మీరు సాధించేది ఇంకా సాధించాల్సింది అంటూ ఏం లేదు. ఇలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.